హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర శనగపప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. చాలా సింపుల్ కూడా. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీ. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత 3 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే సాయిపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒకటి నేను యాడ్ చేశాను. అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 ఆనియన్ కట్ చేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేశానండి. 3 యాడ్ చేశాను. సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. నేను ఇక్కడ శనగపప్పు 4 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకున్నానండి. అలాగే గోంగూర కూడా వాష్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. బాగా మగ్గిపోయాయి కదండి ఆనియన్స్. ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గోంగూర 1 కప్ తీసుకున్నాను. మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, బాగా మగ్గిపోయింది గోంగూర అనేది. ఇప్పుడు శనగపప్పును యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకుని ఉంచుకున్నాను కదండి, ఆ శనగపప్పు యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను శనగపప్పు 1/2 కప్పు తీసుకున్నానండి. రుచికి తగ్గట్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, కర్రీ బాగా మగ్గిపోయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.